secant x equal to 13 by 5. X lies fourth coordinate. X lies fourth coordinate. ఇప్పుడు సార్ secant x equal to 13 by 5. ఫోర్త్ కోఆర్డినేట్ అంటే ఇక్కడ వస్తుంది 1 2 3 4. 4 లో cos secant పాజిటివ్, cos secant పాజిటివ్. ఇప్పుడు ఇది పాజిటివ్. cos secant ఫోర్త్ లో వచ్చేసి x ఏమవుతుంది పాజిటివ్. ఇప్పుడు ఇక sin తెలుసు, secant తెలుసు అంటే secant square x minus tan square x equal to 1. tan square x equal to ఇది అవతల పంపిస్తాం అంటే secant square x minus 1. secant square x ఇది అవతల పంపించాం అనుకోండి మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఈ 1 ఇటు వస్తే secant square x minus 1. tan square x equal to secant square అంటే 13 by 5 whole square minus 1. 13 are 169 by 25 minus 1. 169 minus 25 by 25. That equal to 144 by 25. Tan square x equal to tan x equal to 12 plus or minus 12 by 5. Tan x equal to plus or minus 12 by 5. అంటే ఇప్పుడు ఫోర్త్ లో tan ఏమవుతుంది నెగటివ్. ఫోర్త్ కోఆర్డినేట్ లో tan నెగటివ్. సో ఫోర్త్ లో tan నెగటివ్ కాబట్టి tan x equal to minus 12 by 5 minus 12 by 5. ఇప్పుడు మనకి secant తెలిసిపోయింది. secant తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు cosecant తెలిసిపోయింది కాబట్టి cos x equal to ఆపోజిట్ అంటే 5 by 13. 5 by 13. secant తెలుసు, cos తెలుసు, tan తెలుసు. tan తెలిసింది అనుకోండి cot x equal to తిప్పి రాసుకోవాలి అంటే 1 by tan x అంటే 1 by tan x అంటే 1 by minus 12 by 5 minus 5 by 12 cot x equal to minus 5 by 12. tan తెలుసు, cot తెలుసు, cos తెలుసు, secant తెలుసు. ఇంకా మనకు తెలియాల్సింది వచ్చేసి cos తెలిసినప్పుడు sin తెలుస్తుంది అంటే sin square x plus cos square x equal to 1. cos తెలుసు కాబట్టి sin square x equal to 1 minus cos square x. 1 minus cos square x అంటే 5 by 13. 5 by 13 whole square. 25 by 169. 1 minus 25 by 169. 169 by 25 by 169. 144 by 169. Sin square x. Sin x equal to 12 by 13 plus or minus 12 by 13. అయితే sin x equal to ఇక్కడ sin ఏమవుతుంది ఈ కోణంలో minus 12 by 13 minus 12 by 13. అప్పుడు cosecant x equal to 1 by sin x 1 by minus 12 by 13 అంటే minus 13 by 12 cosecant x 13 by minus 13 by 12 తర్వాత sin x తర్వాత cot x తర్వాత secant x cos x tan x సో మనకి ఈ ఛానల్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని లెక్కలు కూడా కొత్త టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో మొత్తం
మొత్తం టోటల్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ చెప్పేస్తాను టోటల్. థ్యాంక్ యూ.